गोपिका जीवनस्मरणं गोविंदा गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। పరమ భాగవతోత్తములైన పరీక్షితు శుకాచార్యుని దగ్గర ఈ ప్రపంచం అనేది ఎంత ఆశ్చర్యంగా ఉంది. భగవత్ సృష్టితో ఉండే ప్రపంచం సుఖం దుఃఖం అనేది మారి మారి వస్తుంది కదా. కొంతసేపు సుఖం, కొంతసేపు దుఃఖం, మళ్ళీ సుఖం, మళ్ళీ దుఃఖం అంటూ ఎలాగ దీన్ని ఇలా సృష్టించారు ప్రభువులు. సుఖం దుఃఖం అనే కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది. ఎంత దీర్ఘంగా ఆయన ఆలోచించారు. ఒకే సుఖంగానే ఉంటేనే దాంట్లో మనకి ఏముంటుంది? అప్పుడప్పుడు దుఃఖం వస్తేనే కదా సుఖాన్ని యొక్క విలువ తెలుస్తుంది. దుఃఖంగానే ఉంటేనే కూడా అది కూడా మళ్ళీ బోరు కొడుతుంది. అప్పుడప్పుడు సుఖం వస్తే కూడా దుఃఖం ఎంత కష్టమని తెలుస్తుంది. అలాగ రెండు ఎలాగ దీన్ని ఆలోచించి పెట్టినారు, ఆశ్చర్యంగా ఉంది అంటూ పరమ భాగవతోత్తములైన పరీక్షితు అడిగిన వెంటనే దానికి బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు బదులు చెప్పారంట. నాయన, దీనికి కారణం సత్వం రజస్ తమస్సు అనే 3 గుణములు సృష్టి చేశారు. దానితో ద్వారా సత్వగుణంతో అందరూ పుణ్యములు చేస్తారు, రజోగుణం తమోగుణంతో పాపాలు చేస్తున్నారు. దీనివల్ల వచ్చేది ఈ పుణ్యపాపంలో అంటే దీనికి ముఖ్యమైన కారణం అని ఇలా చెప్పారు. తర్వాత మళ్ళీ భాగవతోక్తులైన పరీక్షితు బ్రహ్మనిష్ఠులను చూసి, మీరు అన్నీ వర్ణించారు, చాలా సంతోషం. ఈ నరకం నరకం అని అంటున్నారు కదా, మీరు కూడా అన్నారు. ఈ నరకాన్ని ఎందుకు మీరు చెప్పలేదు? ఈ నరకం అనేది ఈ 3 లోకములు, మన ఈ ప్రపంచం విస్తారంగా ఉండే ప్రపంచం దాటి ఎక్కడైనా ఉందా? లేకపోతే అది ఎక్కడ ఉంది? అది లేకుండా అది ఎక్కడ ఉంది అని మీరు చెప్పలేదే అంటూ దాని గురించి వర్ణించే వెంటనే పైన బ్రహ్మనిష్ఠులు, ఆయన ఇది ఎక్కడో లేదు, ఇక్కడే మన దగ్గరే ఉంది అంటూ చెప్పి పైన నరకం ఎక్కడుంది ఏమి అని పైన వర్ణించేదానికి ప్రారంభించారు. మన భూమి నుంచి దక్షిణ దిక్పాకంలో కొంచెం కిందట ఒక గోళం ఒకటి ఉందంట, అదే నరకం. ఈ నరకం అనేది ఎట్లుంటుందంటే, ఈ నరకం అంతా భూమిలాగానే నీరుతో కలిసి ఉందంట ఆ లోకం అనేది. ఈ నరకాన్ని పరిపాలించేవారు ఎవరంటే సాక్షాత్ ధర్మరాజు. ఈ ధర్మరాజు భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల ఈ నరకలోకాన్ని ఇలా పరిపాలిస్తున్నారు. ఎవరైతే మనలో భగవంతుని యొక్క ఆజ్ఞను ఎవరైతే మీరుతారో, భగవంతుని యొక్క ఆజ్ఞను ఎవరైతే చేయకుండా తనకు చోచనగా చేస్తూ ప్రపంచంలో ఇలా తప్పుడు పనులు చేసుకుంటూ చుట్టేవారందరికీ ఈ భగవంతుని యొక్క ఆజ్ఞ వల్లనే ధర్మరాజు అనే అతను నరకంలో వీటన్నిటికీ శిక్షిస్తారు. దీనికి నరకం అని పేరు అంటూ ఈ నరకాన్ని వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. తర్వాత ఈ నరకం అనేది 28 విధములుగా ఉన్నది అని వర్ణించారు. ఒక్కొక్కరి ఒక్కొక్క నరకం కాదు. ఇన్ని తప్పులు చేస్తే ఇవన్నీ తప్పులకు కలిసి ఈ నరకం, ఇవన్నీ తప్పులకు కలిసి ఈ నరకం అంటూ ఎవరెవరు ఏ ఏ తప్పులు చేస్తారో వాళ్ళకి ఈ నరకం అంటూ పైన ఏ నరకం ఎవరికి వస్తుంది అంటూ ఇలా ప్రారంభించారు. మొదటి నరకం ఏమిటంటే, ఎవరైతే ఇంకొకరి యొక్క ధనాన్ని, బిడ్డలని, వాళ్ళ యొక్క వస్తువుల్ని అపహరిస్తాడో అతనికి ఈ నరకం అంట. ఈ నరకం ఎలా ఉంటుందంటే, అతనికి ఒక పెద్ద అంధకారంలాగా గుహలాగా ఒకటి ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు, వెలుతురు అనేది ఉండదు. దాంట్లో ఇతన్ని తరిమేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇతనికి ఆహారం లేకుండా, నీరు లేకుండా, ఆ యొక్క ఆకలి, ఆ దాగంలో ఇలా కష్టపడుతూ ఉంటారంట. కష్టపడుతూ ఉండేటప్పుడు దానికి మీద కూడా అక్కడక్కడ వచ్చి యమభటులు పెద్ద ఒక కర్ర పెట్టుకొని వీళ్ళు కొడుతూనే ఉంటారంట. అక్కడక్కడ ఎప్పుడు ఎక్కడ దెబ్బ తగులుతుంది అని తెలియకుండా ఆ లోపలికి వెళ్ళి ఇలా భయపడుతూ ఇంకా మీదట ఆకలి అనే ఒక బాధతో దాగం నీరు లేకుండా ఇలా కష్టపడుతూ చుడుతూ ఉంటారంట. అప్పుడప్పుడు యమభటులు కొడుతూ ఉంటారంట. కొడుతుండేటప్పుడు ఏం చెప్తారంటే, ఇంకొకరు వస్తువుల్ని అపహరించావు కదా, ఇంకొకరు బిడ్డల్ని అపహరించావు కదా, ఇంకొకరు ధనాన్ని అపహరించావు కదా, దీన్ని అనుభవించు అంటూ దీని యొక్క నరకాన్ని వర్ణించారు. దీని తర్వాత ఒక నరకం, అదేమిటంటే దీనికి స్పెషల్ అంట. ఎవరైతే ఇంకొకరి భార్యను వంచనగా అనుభవించటం, లేకపోతే వంచన యొక్క మాటలతో పెట్టి అనుభవించడం, బలాత్కారం చేయటం, ఇవంతా ఎవరు చేస్తారో వాడికి దీనికంటే ఇంకా ఘోరమైనది. ఇలాగనే వాడిని కూడా లోపలికి తోసి వాడికి అన్నం నీరు ఏది పెట్టకుండా ఇలా ఉండేవాడికి. అంతేకాకుండా ఆ యమభటులు ఏమంటారంటే, పెద్ద ఒక సూదిలాగా తీసుకొచ్చి అతని కంటిలో పొడిచేస్తారంట. పొడిచేసిన తర్వాత కళ్ళు కనిపించదు. దాని తర్వాత కళ్ళు ఏదో కొంచెం కొంచెం కనిపించే కళ్ళు కూడా కనిపించకుండా ఇలా వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఇంకొకని యొక్క భార్యను అపహరిస్తావా నువ్వు అంటూ వాళ్ళు పెద్ద కర్రను పెట్టుకొని ఇలా కొడుతూ ఉండేటప్పుడు అతనికి ఇలా దాంట్లో నొప్పి లేకుండా, నొప్పి తాళ లేకుండా
అక్కడక్కడ పడుతూ మూర్ఛ అవుతూ అక్కడక్కడ లేస్తూ ఇలా చుడుతూ యాతనా శరీరంతో అనుభవిస్తాడు అంటూ ఇలాంటి నరకములని వర్ణిస్తూ వస్తున్నారు బ్రహ్మనిష్ఠులు. తరువాత ఒక నరకం, ఎవరైతే ఈ ప్రపంచంలో స్వార్థపరంగా ఉంటారో, స్వార్థం తన కోసం ఏమైనా చేస్తాడు, స్వార్థంతో ఉంటూ నేను నా కుటుంబము ఇవన్నీ బాగుంటే చాలు అంటూ అందరినీ హింసిస్తూ స్వార్థపరంగా ఎవరైతే జీవిస్తాడో, స్వార్థం అనేది చాలా చాలా చెడ్డది. అది కానీ వచ్చేసిందంటే మనం దేన్నైనా చేయగలుగుతాము, మన భార్యను కూడా చంపేస్తాం. స్వార్థం అనేది వచ్చిందంటే అంత ఘోరమైనది. ఎవరైతే ఈ ప్రపంచంలో స్వార్థపరంగా ఉంటారో, స్వార్థపరంగా ఉంటూ ఎవరైతే హింసిస్తారో, ఎంతమందిని హింసిస్తారో అంతమంది ఆ లెక్క అనేది పైన యమభటుల దగ్గర ఉంటుందంట. అలాగనే ఇది ఒక గుహలాగా ఒక లోపలికి తరిమేసి ఈ జీవాత్మను అక్కడ తరిమేసి యాతనా శరీరాన్ని తరిమిన తర్వాత అక్కడ ఘోరమైన ఒక సర్పం అంట, దానికి రురు అని పేరు. పాము కంటే ఘోరంగా ఉంటుందంట. అది ఇలా కాటేసిందంటే దాని యొక్క విషము అంత బాధగా ఉంటుంది. అలాగ వచ్చి అప్పుడప్పుడు అది కాటుతూ ఉంటుందంట. భయంతో ఇలా కాటేటప్పుడు వణుకుతూ వచ్చి కాటేటప్పుడు నొప్పితో మూర్ఛ అవుతాడు. మూర్ఛ అయిన తర్వాత ఇలా కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ వస్తే కాటుతుందంట. ఇలాగా ఎవరైతే నువ్వు స్వార్థపరంగా ఉన్నావు కదా, నువ్వు స్వార్థంగా ఉన్నందువల్ల ఇది వచ్చి ఈ సర్పాలు వచ్చి నేను ఇలా కాటేస్తాయి అంటూ యమబిడ్డలు పంపిస్తూ ఉంటారంట. ఆ సర్పములతో ఇలా కష్టపడుతూ మూర్ఛాయి మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ కరుస్తూ ఇలాగా ఆ యాతనా శరీరంతో నరకంలో అనుభవిస్తాడు అంటూ ఇది. తర్వాత ఒక నరకం, ఈ నరకం ఏమిటంటే ఎవరైతే మృగాలను ఇవన్నీ ఒక హింసగా హింసిస్తారు, దాన్ని చంపడం, అది చంపడం అనేది వాళ్ళకి ఒక ఆనందకరంగా ఉంటుంది. అలాగ హింసించడం, ఒక పక్షిని చూసి అది చిన్న చిన్నదిగా నరకటం, లేకపోతే ఏదైనా ఒక పెద్ద ఇదిలో పెట్టి అది బతికి ఉండేటప్పుడే దాన్ని వచ్చి ఒక పొయ్యిలో వేసి దాన్ని ఇలా వంటడం, ఇలాగైతే ఎవరు చేస్తారో, ఘోరంగా పక్షులని జంతువుల్ని ఎవరైతే సంహరిస్తారో వాళ్ళకి ఈ నరకం అంట. ఈ నరకం ఏమిటంటే కుంభిపాకం అని పేరు. ఇలాగ ఎవరైతే ఈ తప్పులు చేస్తారో వాళ్ళని కూడా వీళ్ళు లెక్క పెట్టుకొని ఈ జీవనం అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత కింద ఒక పెద్ద పొయ్య, దాంట్లో ఒక పెద్ద బాండ్లీ ఉంటుంది. ఆ బాండిలో ఒక ఇనుము బాండ్లీలో నూనె అంతా ఉంటుంది. అది బాగా వేడిగా ఇలా బాగా వేడితో పొంగుతూ ఉంటుంది. ఆ పొంగి ఆ నూనెలో యాతనాశరాన్ని తీసుకొని వేస్తాడంట. వేసిన తర్వాత ఇలాగనే కదా నుంచి అందరినీ హింసించి చంపినావు, అందువల్ల నువ్వు కూడా ఈ హింసపడు అంటూ దాంట్లో వేచి ఆ నూనె, ఆ వేడిగా ఉండే నూనె శరీరంలో పడి ఆ వేదనలో కాకుండా మూర్ఛవటం, మళ్ళీ లేయటం, మళ్ళీ కుంభిపాకంలో దూకటం, ఇలా వేస్తూ ఇతనికి ఇలా హింసిస్తారు అని ఈ నరకాన్ని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తరువాత ఒక ముఖ్యమైన నరకాన్ని వర్ణించారు ఇక్కడ బ్రహ్మనిష్ఠులు. ఏమిటంటే ఎవరైతే పెద్దల్ని అవమర్యాద చేయటం, వేదోక్తమైన ధర్మముని అనుష్ఠానం చేస్తూ లోకక్షేమార్థం ఉండే బ్రాహ్మణుల్ని అవమర్యాద చేయటం, వేద ధర్మాలను అవమర్యాద చేయటం, తర్వాత భగవంతుడు అనేవాడే లేదు అంటూ అందరి దగ్గర చెప్పి వాళ్ళ మనసులు మార్చి ఇలా ఎవరైతే అధర్మ దారిలో ఉండి అధర్మాన్ని ఎవరైతే ప్రచారం చేసి అందరి మనసుల్ని మార్చి ఇలా తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి నరకమంట. నరకంలో ఏమిటంటే అది ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. అది కింద ప్లే గ్రౌండ్ అంటే మనకి భూమిలాగా ఉండదు, అది వచ్చి రాగి తగుడంట. ఆ రాగి తగుడులో ఉంటుంది. సాధారణంగా రాగి తగుడు అనేది చాలా హీట్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తాడంటే కింద బాగా పొయ్యి పెట్టి ఆ రాగి తగుడు కింద అంతా అగ్నితో బాగా మంటి అది తాకినామంటేనే మన చెయ్యి ఇలా మంటెక్కైపోతుంది. అలా ఒక రాగి తగుడు. అంతేకాకుండా దానికి పైన మధ్యలో మధ్యాహ్నం 1 గంటకు సూర్యుడు ఉంటే మన కాళ్ళు ఎంత ఘోరంగా మనకి కాల్లో ఇలా వేడిగా ఉంటుంది. అలా సూర్యుడు ఉండేలాగా ఒక వేడిని పైన పెట్టేస్తాడంట. ఇక్కడ పైన కింద అంత వేడిగా ఉండి ఈ జీవన్ని అక్కడ లోపలికి తోస్తాడంట. తోచేటప్పుడు ఇలా చివరిగా ఉండే ఈ కార్నర్లో తోసాడంటే అక్కడెక్కడే ఆ మెట్లు లేకపోతే ఆ గోడ పైన ఎక్కచ్చు. అది ఒక క్రేన్తో తీసుకెళ్ళి మధ్యలో పడేస్తాడంట. మధ్యలో పడేసిన వెంటనే దాంట్లో పడేసిన వెంటనే వేడి అనేది ఎక్కుతుంది యాతనా శరీరంలో. యాతనాశంలో ఎక్కుమంటే వేడిగా ఇలా శరీరం అంతా మంట ఎక్కి ఇలా నిలవటం, దాంట్లో అలా పరిగెత్తడం, తర్వాత మంట అని ఇలా అరవటం, తర్వాత మూర్ఛ అయి వెళ్ళటం, ఆ పడిపోవటం, తర్వాత అరవటం, ఇలాగ చేస్తూ ఈ జీవం అనేది వాళ్ళు అంటారంట యమభటులు, నువ్వు వేదోక్త ధర్మాలని అవమరించావు కదా,
ఇలాగా పెద్దలందరూ అవమర్యాద చేశావు కదా, నాస్తికవాదం చేశావు కదా, నువ్వు అనుభవించు అంటూ ఇలా యమభటులు చెప్పుకుంటూ ఇలా జీవంని లోపలికి తోస్తారు. ఇది ఎన్ని సంవత్సరాలు అంటే నాకు చూస్తేనే భయంగా ఉంది. బాగా ఒక పశువుని తీసుకొచ్చి పశువులో ఉండే రోమములను తీస్తే ఎన్ని రోమాలు ఉంటాయి పశువులకి? 1,00,000 పైన ఉంటుంది రోమాలు. ఆ రోమములు 1000 సంవత్సరాలు. అది ఎన్ని రోజులో అంతవరకు ఈ నరకయాతన అదే ఉంటుంది అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. దీని గురించి మనం తెలుసుకునేది ఏమిటంటే, వేదోక్తమైన ధర్మములను పెద్దల్ని ఏ సమయంలోనూ మనం అవమర్యాద చెయ్యకూడదు అంటూ తెలుసుకోవాలి దీంట్లో. అలాగే ఇది ఘోరమైన నరకంగా బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. దీని తర్వాత ఒక నరకం, ఎవరైతే వాళ్ళ యొక్క కర్తవ్యం అది వచ్చి చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఒకడున్నో బ్రాహ్మణుడు ఉన్నాడంటే అతను సంధ్యావందనం చేయాలి, తర్పణములు చేయాలి. క్షత్రులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ యొక్క కర్మలను చేయాలి, వాళ్ళు చేయాల్సింది ఉంది. అలా ఉండేటప్పుడు నువ్వు బాగా ఇవన్నీ మాట్లాడి, నీకు శరీరంలో ఏదైనా బాధ ఉంది, వ్యాధి ఉంది, లేకపోతే నీకు వీలు కావటంలంటే పర్లేదు, దానికి శాస్త్రం నీకు చోటు ఇస్తుంది. కానీ నువ్వు మంచి వ్యవహారం చేస్తున్నావు, బాగా విషయాలన్నీ చేస్తున్నావు, సంధ్యావందనం చేయవు, తర్పణములు చేయవు, నీ యొక్క స్వధర్మం చేయవు, కర్తవ్యాన్ని చేయవు అంటే ఇలా ఉంటారు కదా జీవులు. ఇలా ఉండే జీవాత్మకులు ఉండే నరకం అంట. ఏమిటంటే ఇలా ఉండే జీవుణ్ణి ఆ యమభటులు ఒక పెద్ద మైదానంలో లోపలికి తోసేసి ఆ జీవానికి కొరడా దెబ్బ, బాగా కొరడాన్ని తీసుకొని శరీరంలో ఇలా బాదుకుంటూ వస్తాడంట. ఆ బాదుకుంటూ వచ్చేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే, అది ఒట్టి దారం మాత్రం ఉండదు, కొరడా మాత్రం ఉండదు, దాంట్లో అక్కడక్కడ ఈ చీమలు కూడా ఉంటాయంట. దాంతో పెట్టుకొని ఇలా కొడుతూ వస్తాడంట. అంతేకాకుండా పెద్ద ఖడ్గం పెట్టుకొని శరీరం అంతా ఇలా హింసిస్తూ వస్తారు. ఎందుకంటే నువ్వు బాగా శరీరంలో నీకు ఆరోగ్యంగా ఉండేటప్పుడు అన్ని వ్యవహారం చేస్తూ నీ నిత్యకర్మలన్నీ వదిలినావు కదా, దానికి ఈ నరకం అంటూ చెప్తూ దీన్ని కొడుతూ వస్తారు అనేది నరకం బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. దీని తర్వాత ఒక నరకం, దీనికి క్రిమిభోజనం అని పేరు. ఎవరైతే ఈ ప్రపంచంలో ఒక మంచి విషయాల్ని ఏకస్వాదు నభుంజీత అని శాస్త్రం. ఒక మంచి విషయం ఉందంటే నువ్వు మాత్రం తినద్దు, 4 పేరుకులకి దానికి పంచి వాళ్ళు తినేటప్పుడు సంతోషపడి నువ్వు కూడా దాన్ని తినిచి సంతోషంగా ఉండు, ఇది గొప్ప గుణం అంటూ ఇలాగనే ఉండాలి అంటూ అందరూ చెప్తారు. అంతేకాకుండా కొంతమంది ఉంటారు, ఈ మంచి పదార్థాలన్నీ ఎవ్వరికీ తెలియకుండా ఎత్తిపెట్టుకొని తీసుకెళ్ళి తన బీరోలో పెట్టి లాక్ చేసి పెట్టేసి ఎవ్వరికీ తెలియకుండా తాళాలు వేసుకొని బాగా తినేసి ముఖమంతా తుడుపుకొని నీరు తాగేసి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా కూర్చొనేస్తాడు. ఇలాగ ఎవ్వరికీ తెలియకుండా తాను మాత్రం ఇలా తింటూ ఉంటుంటాడు కదా స్వార్థంగా. ఇలా ఉండే ఈ పాపికి ఈ నరకం అంట. అందుకే పెద్దలందరూ ఏమన్నారంటే, నువ్వు ఎవ్వరు లేకపోతే నీతోనే ఇంట్లో భగవంతుడు ఉంటారు కదా, అతనికి నివేదనం చేస్తే చాలు, నీకు నీ నరకం ఉండదు. ఎవరికి లేకపోతే ఏమీ, నా ఇంట్లో భగవంతుడికి నివేదనం చేస్తాను, నివేదన ఉంటే ఆయన తినేసి ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని నేను తింటాను అంటూ, అందుకే నివేదనం చేయాలి అంటూ పెద్దలు అన్నారు. ఎవరు లేకపోయినా కానీ భగవంతుడు తింటారు అని. ఇలా మనం నివేదనం చేసినామంటే ఈ నరకం అనేది మనకు ఉండదు. ఇలా ఎవరైతే ఎవ్వరికి ఏమీ ఇవ్వకుండా మంచి పదార్థాలన్నీ తాను మాత్రం స్వార్థపరంగా తింటూ చిన్న బిడ్డలకు కూడా ఇవ్వకుండా ఎవడైతే ఉంటాడో వాడికి ఈ నరకం. ఇదేమిటంటే ఇదేలాగానే ఒక పెద్ద బావి అంటే చిన్న బావి కాదు, మన ఊర్లో అంటే ఒక 10కి 10, 20, 20 అంటూ ఆ అడుగుల్లోనే బావి ఉంటుంది. కానీ ఇక్కడ పెద్ద బావి. ఆ బావిలో ఏమంటే పురుగులు ఉంటాయంట, చిన్న చిన్న పురుగులు, ఘోరమైన పురుగులు. అది మనుష్యాన్ని మాంసాన్ని తింటాయి అలాంటి పురుగులు. ఆ పురుగులు చాలా నెలగా ఆకలిగా ఉందంట. ఈ యాతనా శరీరంలో ఇతను కూడా చాలా ఆకలిగా ఉండే ఇతన్ని వెళ్ళి దాంట్లో తోస్తారంట. అలా తోసిన తర్వాత ఏమిటంటే వీడికి ఆకలితో ఏం చేస్తాడంటే ఆ పురుగులన్నీ తింటారంట. ఆ పురుగుల్ని వీడు తింటాడు. ఆ పురుగులన్నీ ఆకలిగా ఉంది కాబట్టి ఆ పురుగుల్ని ఇది తింటుందంట. ఇలా వీడు తినటం, అది తింటూ దీంట్లో అది ఇలా తింటూ ఉండేటప్పుడు అది నొప్పి తాళలేకుండా ఇలా పడిపోతాడు మూర్ఛయి. తర్వాత మళ్ళీ లేచి నరకయాతన అనుభవిస్తాడు అంటూ, ఎవరైతే మంచి విషయాల్ని ఇంకోరికి ఇవ్వకుండా తను మాత్రం తింటాడో వారికి ఈ నరకం అంటూ ఈ క్రిమిభోజనాన్ని వర్ణించారు. దీని తర్వాత ఒక నరకం, ఎవరైతే ఒక్కరు శాస్త్రోక్తంగా ఒకరిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతోనే మనం ఏదైనా ఉండాలి అనేది శాస్త్రం. అది కాకుండా కామవశంతో ఎవరిని చూస్తే వాళ్ళతో వెళ్ళి సంభోగించడం, ఎక్కడికైనా వెళ్ళి శరీర సుఖం కోసం ఉంటూ వంచన చేసి వాళ్ళని సంభోగించడం, బలవంతం చేయడం, ఇలాగంతే ఎవరైతే స్త్రీనో లేకపోతే స్త్రీని పురుషుడినో ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఈ నరకమంట. ఈ నరకంలో ఏమిటంటే ఎవరిని ఇక్కడ
బలవంతంగానో లేకపోతే తన స్త్రీ కాకుండా ఇంకొక స్త్రీతో వెళ్ళి సంభోగిస్తాడో అదే స్త్రీ అక్కడ వచ్చేస్తుందంట. అదే స్త్రీ వస్తే అక్కడ బాగానే ఉంటుంది కదా, ఇంకా సంతోషంగా ఉంటుందంటే ఇక లోపల ఒక విషయం ఉంది. అదే స్త్రీ ఎలాగుంటుందంటే బాగా కాచిన ఇనుప ముక్కలాగా ఉంటుందంట. ఇనుప ముక్కని కాచిన ఇనుప ముక్కని తాకగలుగుతామా? అది ఎక్కడైనా చిన్న చిన్న రవ్వలు తలిగితేనే మనకు అంత కష్టంగా ఉంటుంది. అలాగా బాగా కాచిన ఇనుప ముక్కలాగా ఆ స్త్రీని చేసి తీసుకొచ్చి ముందు నిలబెడతాడంట. నిలబెట్టిన తర్వాత అక్కడ ఆలింగనం చేసుకున్నావు కదా, సంతోషంగా ఉన్నావు కూడా, ఇప్పుడు దీన్ని కూడా ఆలింగనం చేసుకో అంటూ ఆలింగనం చేయించి ఆలింగనం చేసేటప్పుడు యాతనతో ఇతను అనుభవిస్తాడు అంటూ ఇలాంటి నరకాన్ని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. దీని తర్వాత ఒక నరకం, ఎవరైతే మనుష్యుడిగా పుట్టి సిగ్గు శర్మం లేకుండా ఎలాగైతే ఉండే పర్లేదు, ఎలాగైనా జంతువులాగా ఉండడం, ఏ వస్త్రాలైనా ధరించుకోవడం, ఏది లేకుండా ఇది ఇలాగ ఉంటేనే సరి అంటూ ఇలాగ ఉంటూ మనుషులైతే ఇలాగ జీవించాలి, ఇలా నాగరికంతో ఉండాలి, ఇంతవరకు ఉండాలి అనేది లేకుండా మృగాల్లాగా ఇలా జీవిస్తూ ఉంటున్నారు కదా ఈ ప్రపంచంలో. ఇదే మంచిది, ఇదే మనకు సరి అంటూ ఇలాగ జీవించే వాళ్ళందరికీ నరకం అంట. ఇలాగైతే ఎవరు నాగరికం అనే పేరుతో ఇలా బాగా మృగంలాగా ఇలాగ వస్త్రములు ధరించి ఇలా సంచరించే వాళ్ళకి ఏమిటంటే ఈ నరకంలో ఒక పెద్ద బావి అంట, ఆ బావిలో తోస్తాడంట. ఆ బావిలో ఏముంటుంది, మన ఊరు బావిలో అంతా నీరు ఉంటుంది, ఆ బావిలో కూడా ఒక నీరు ఉందంట. అదేమిటంటే ఈ మలమూత్రములన్నీ కలిసి మన యొక్క శరీరంలో ఉండే ఈ చెడ్డ ఈ విషయాలన్నీ ఉంటాయి కదా, మనం తాకితేనే మనకు ఇదిగా ఉంటుంది, మన యొక్క జలుబు, తర్వాత మన పుండు నుంచి వచ్చే ఆ చీమ, ఇవన్నీ కలిసి ఒక ద్రవంగా ఉంటుందంట. ఆ ద్రవంలో వెళ్ళి తోసేస్తాడంట. దాంట్లో స్నానం చేస్తూ ఇలా ముంగుతూ ఆ వాసన దాన్ని ఇది చేయకుండా కష్టపడుతూ ఆ జీవం అనేది ఇలా కష్టపడుతుంది. ఎవరైతే మృగంలాగా జీవిస్తాడో ఈ ప్రపంచంలో వాడికి నరకం అంటూ చెప్పి, తర్వాత బ్రాహ్మణుల్లో ఎవరైతే యాగం చేస్తారో వాళ్ళకి నరకం అంట. యాగం అనేది యజ్ఞో వై విష్ణు అంటూ చేసేది. భగవంతుని యాగం అంతా భగవంతుని యొక్క స్వరూపంగా చూడాలి ఆ యాగయజ్ఞం. అలా చేసుకుంటూ లోకక్షేమార్థం భగవదర్పణ బుద్ధితో యాగం చేయాలి. అది కాకుండా నేను ఇంత యాగం చేస్తాను, నేను సోమయాగం చేస్తాను, నేను అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, వాజపేయం ఇవన్నీ చేశాను అంటూ మొదటి నేనే అందరూ నాకే గౌరవించాలి, అలాంటి గొప్ప నేను వేసుకోవాలి, దీక్షితులని పేరు వేసుకోవాలి, వాజపేయి అని పేరు వేసుకోవాలని ఎవరైతే ప్రతిష్ట కోసం యాగం చేస్తారో వాళ్ళకి నరకమంట. ఇలాగా యమలోకంలో ఇలా వచ్చే ఆ జీవంని యాగం చేసేటప్పుడు ఏ జంతువులు బలిచ్చి యాగం చేస్తాడో ఆ జంతువులంతా అక్కడ సిద్ధంగా ఉంటుందంట. తన కొమ్ములో ఘోరమైన ఆయుధాలు, ముక్కులో ఘోరమైన ఆయుధాలు వేసుకొని అతని శరీరంలో కింద తోసేసి దానిపైన గుచ్చి అతన్ని హింసిస్తూ అతను మూర్ఛయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ హింసిస్తుందంట. ఎవరైతే దాంభికంగా దంభం కోసం యాగం చేస్తారో వాళ్ళకి నరకం అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. దీని తర్వాత ఒక నరకం, ఇదేమి నరకం అంటే ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళకి నరకం అంట. అబద్ధం ఏ సమయంలో చెప్తే ఈ నరకం అంటూ స్పష్టంగా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. సాక్ష్యే ద్రవ్య వినిమయే, సాక్ష్యం చెప్పేదానికి వచ్చి అసత్యమైన సాక్ష్యం చెప్పేవాడికి నరకమంట. ఇతడే తప్పు చేశాడు అని తెలుసు, కానీ సాక్ష్యం చెప్పేదానికి వచ్చి ఇతను కాదని ఒక నిరపరాధిని చూసి వీడు చేశారని చెప్తాడు కదా, వాడికి నరకం. ద్రవ్య వినిమయే అంటే ఇప్పుడు విభాగించేటప్పుడు సరిగ్గా విభాగించాలి. 10 లక్షలు ఉన్నాయంటే 2.5 4 మందికి ఇవ్వాలంటే ఇలాగ సరిగ్గా విభజించి ఇవ్వాలి కదా. ఆ సమయంలో తనకి కావాల్సిన వాడికైతే ఇంత ఇవ్వటం, వీడికైతే ఇలాగ ఇవ్వటం, వంచన చేసి ఎవరైతే అబద్ధం చెప్పి ఇలా చేస్తాడో వాడికి. ఎవరైతే నేను ఇది చేస్తాను అంటూ ఇలా కమిట్మెంట్ అయ్యాడంటే, ఆ కమిట్మెంట్ అయ్యి ఉండి నేను ధర్మం చేస్తాను అంటే ఆ ధర్మాన్ని చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక చండీ యాగానికి సంకల్పించుకుంటే మీరు కానీ దీనికి ఆ సంభావన దానికి డబ్బులు ఇచ్చినారంటే ఇది బాగా జరుగుతుందంటే మీరు ఏర్పాటు చండీని ఇస్తానని చెప్పేసి ఆ చండీ యాగం అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత దగ్గర వచ్చేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఎత్తడు. ఎక్కడ కాకుండా ఎక్కడైనా ఊరికి వెళ్ళిపోతాడో, ఎవరైనా వస్తే లేదని చెప్పనేస్తాడు. ఇలా ఎవరైతే చెప్తాడో ద్రానేవా, ఇలా మనం ఒప్పుకున్నామంటే ఇచ్చేయాలి. అలాగే ఇవ్వకుండా లేకుండా నీకు ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పి అప్పగించాలి. అది రెండూ చేయకుండా ఎవడైతే చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడో వాడికంతా ఈ నరకం అంట. ఈ నరకంలో ఏమిటంటే ఒక పెద్ద పర్వతం, ఆ పర్వతం పైన వీని తీసుకెళ్ళిపోతాడంట. తీసుకెళ్ళిన తర్వాత తలకిందులుగా వీని నిలబెట్టి
అతని యొక్క కాలుని పట్టుకొని కింద చూసినారంటే ఘోరమైన పర్వతములు చిన్న చిన్నదిగా ఉంటాయి, బాగా షార్ప్గా ఉంటుందంట ఆ పర్వతములు. పైన నుంచి అతన్ని వదిలేస్తే అతని కింద పడి ఆ శరీరం అనేది అక్కడక్కడ బుర్లుతూ అది ఒంట్లో అంతా గుచ్చుకొని యాతన శరీరంతో ఉండేటప్పుడు కష్టపడుతూ ఉంటారంట, మూర్ఛ అయిపోతాడంట. మళ్ళీ లేచిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఇలా పడేస్తూ ఉంటారు. ఎవరైతే ఇలాగ అబద్ధం చెప్పి అసత్యం చెప్తారో వాళ్ళకి నరకం అని చెప్పి, దీని తర్వాత ఎవరైతే సురాపాన్ మందు తాగుతారో వాళ్ళకి నరకం. ఈ మందు తాగితే మదంతో ఎంతమందిని హింసించినావు, అది తాగకూడదని పెద్దలు చెప్పినా కానీ తాగినావు కదా, నీకు ఈ నరకం అంటూ చెప్పి, విశేషంగా ఎవరైతే బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళు మందు తాగినారంటే వాళ్ళకి విశేషంగా ఈ నరకం అంట. అంటే బ్రాహ్మణులు మందు ఇంకా కూడా తాగకూడదు, వాళ్ళు శ్రద్ధగా ఉండాలి అంటూ ఇలా బ్రహ్మనిష్టలు అంటున్నారు. ఇలా ఉండేవానికి ఏమిటంటే అక్కడ కూడా ఒక మందు సురాపానం సిద్ధంగా ఉంటుందంట. ఇక్కడ సురాపానం అక్కడ కూడా సురాపానం బాగుంది అంటే ఆ సురాపానం ఎలా ఉంటుందంటే ఇనుపను బాగా కాల్చి ఆ సురాపానంలో కలిసి పెట్టుంటారంట. దాన్ని పెట్టుకొని కింద కూర్చోబెట్టి అతని నోటిని బాగా తెరిచి దాంట్లో పోస్తారంట. ఆ వేడిగా ఉండే ఇనుపను కళ్ళుతో పాటు పోసిన తర్వాత ఎలాగుంటుంది, ఆ వేదనతో కష్టపడుతూ ఇలా మందు తాగినావు కదా, సురాపానం చేసినావు కదా, అందుచేత నీవు కష్టపడాలి అంటూ ఇలా నరకాన్ని బ్రహ్మనిష్టలు వర్ణించారు. తర్వాత ఒక నరకం, ఈ నరకం ఏమిటంటే అతిథి దేవోభవ అంటూ మన భారతదేశం అందరినీ అతిథులందరినీ భగవంతునిగా చూడాలి అనేది మన పెద్దలు మనకు చెప్పించింది. అలాగే ఇంటికి అతిథి వచ్చినాడంటే కోపంతో వచ్చేస్తాడు, ఏదైనా భోజనం చేసేదానికి వస్తాడు, ఏదైనా తింటాడు అంటే ఎవరైనా పాపంతో ఇలా కళ్ళుని పెద్దదిగా పెట్టుకొని కోపంతో ఎవరైతే చూస్తారో వాడికి నరకం అంట. అలా వచ్చిన వారిని ఎవరైతే చూస్తారో యమభటులందరూ అక్కడ నరకానికి తీసుకెళ్ళి అతన్ని కూడా ఇలా కళ్ళుని బాగా తెరిచి ఒక పెద్ద కంబిని తీసుకొని అతని కంట్లో పొడుస్తారంట. ఇలా ఈ కళ్ళునే కదా, ఈ కళ్ళుతోనే కదా అందరినీ కోపంగా చూసినావు, అందుచేత ఈ నరకం నీకు అంటూ ఇలా పొడిచి ఎత్తుతారు ఆ కళ్ళులో, ఇలా దాంట్లో కష్టపడుతూ ఉంటారు అంటూ ఇలాంటి ఎన్నో నరకములు ఉన్నాయి నాయన. ఇవన్నీ వర్ణించుకుపోతే వెళ్తూ ఉంటాము. ఎవరైతే ఏ తప్పులు చేస్తారో వాళ్ళకి కర్మములు తప్పులులాగా ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ జీవనం తీసుకెళ్ళి అక్కడ జీవం ఇలాంటి నరకయాతనలన్నీ అనుభవించి మళ్ళీ మిగతా ఉండే కర్మల కోసం భూలోకంలో పుట్టి ఇలాగా ఈ కర్మంలో ఇలా వెళ్తూ ఉంటుందని ఇదంతా వర్ణించి ఈ భూగోళం, ఈ నక్షత్రం, తర్వాత ఈ నరకం, ఇవన్నీ భగవంతుని యొక్క సృష్టి లీలా వైభవం. ఇది మనకు చూసినామంటే బయట నుండి చూసేదానికి స్థూలంగా ప్రపంచంగా ఉంటుంది, కానీ లోపలన్నీ భగవత్ స్వరూపమేనైనా అలాగ చూసినామంటే మనకు నుంచి మనం దిగులు పడక్కర్లేదు అంటూ ఇవన్నీ వర్ణించి, ఎవరైతే ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన ఈ భోగల వర్ణనం, ఈ భాగవతంలో ఈ విషయాలన్నీ ఎవరైతే చదువుతారో, ఎవరైతే పారాయణం చేస్తారో, ఎవరైతే దీన్ని వినిపిస్తారో, ఎవరైతే ప్రవచనం చేస్తారో వాళ్ళకి ప్రపంచంలో ఉండే సూక్ష్మమైన భగవంతుడు ఉంటాడనే విషయం అనేది వాళ్ళకి తెలుస్తుంది అని ఒక ఫలశ్రుతి చెప్పి ఈ పంచమస్కంధాన్ని పూర్తి చేశారు. ఈ పంచమస్కంధం అనేది చాలా కష్టమైనది. ఈ భాగవతం అనే సముద్రంలో మనం సగం సముద్రానికి వచ్చేసినాము. ఈ సగం సముద్రంలో ఈ పంచమస్కంధం అనేది చాలా కష్టమైన చోటు. అలాంటిది ఎందుకంటే పంచమస్కంధం స్పెషల్గా ఉంది. దీన్ని గద్యం అంతా మనకు నోట్లో అది కదలి రావాలంటేనే మనకు చాలా కష్టం, అది కొంచెం కష్టంగా ఉండే గద్యములు. అంతేకాకుండా అత్యద్భుతమైన చరిత్రములు. మొదటి చూసినామంటే ప్రియవ్రతుల నుంచి ప్రారంభించి విరజుని వరకు అందరూ మహాత్ములు, గొప్ప మహాత్ములు, వాళ్ళ యొక్క చరిత్రములు. తర్వాత భూగోళ వర్ణనం, అంతరిక్ష వర్ణనం, అతల వితల లోకాల వర్ణనం, నరక వర్ణనం అంటూ అన్నీ వర్ణించి ప్రభువులు బ్రహ్మనిష్ఠులు ఇలా చెప్పారు. ఇలా పంచమ స్కంధం అనేది చాలా గొప్ప స్కంధం. అది వినే భాగ్యం అందరికీ, అందరూ బాగా శ్రద్ధగా విన్నారు. ఈ పంచమస్కంధం, నరకయాతన ఇవంతా వింటే మనకు భయంగా ఉంటుంది. అందుకోసం మనకు అభయం ఇచ్చేలాగా పైన అజామిలోపాఖ్యానం కూడా బ్రహ్మనిష్ఠులు అంటున్నారు, నువ్వు దీని గురించి దిగులు పడక్కర్లేదు, భగవన్నామం ఉంది అంటూ అభయం చేసి చెప్తారు. అందుకే నరకవర్ణనం అది నరకవర్ణంతో పూర్తి చేయరు. అజామిలోపాఖ్యానం కథ కూడా చెప్పి పూర్తి చేస్తారు, భగవన్నామం కాపాడుతుంది అని చెప్తారు. అందుచేత దాన్ని కూడా సంగ్రహంగా చెప్పి దీన్ని పూర్తి చేస్తున్నాను. పైన అందరం కలిసి ఈ నరకవర్ణం 26వ అధ్యాయం చదివి పంచమస్కంధాన్ని పూర్తి చేసి అందరూ భగవంతుని యొక్క కృపములకు పాత్రమవుతాం. అథ షడ్వింశోऽధ్యాయః రాజోవాచ మహర్షే ఏతద్వైచిత్ర్యం లోకస్య కథమితి
ऋषिरुवाच त्रिगुणत्वात् कर्तुः श्रद्धया कर्मगतयः पृथग्विधाः सर्वा एव सर्वस्य तारतम्येन भवन्ति अथेदानीं प्रतिषिद्धलक्षणस्य अधर्मस्य तथैव कर्तुः श्रद्धाया वै सादृश्यात् कर्मफलं विसदृशं भवति या ह्यनाद्यविद्यया कृतकामानां तत्परिणामलक्षणाः श्रुतयः सहस्रशः प्रवृत्तास्तासां प्राचुर्येण अनुवर्णयिष्यामः। राजोवाच नरकानाम भगवन् किं देशविशेषाः अथवा बहिस्त्रिलोक्या आहोस्मित् अन्तराल इति। ऋषिरुवाच अन्तराल एव त्रिजगत्यास्तु दिशि दक्षिणस्यामधस्तात् भूमेः उपरिष्टाच्च जलाद्यस्याम् अग्निष्वात्तादयः पितृगणाः दिशि स्वानां गोत्राणां परमेण समाधिना सत्या एवाशिष आशासानाः निवसन्ति। यत्र गवाव भगवान् पितृराजः वैवस्वतः स्वविषयं प्रापितेषु स्वपुरुषैः जन्तुषु सम्परेतेषु यथा कर्मावद्यं दोषमेव अनुल्लङ्घित भगवच्छासनः सगणोदमं धारयति। तत्र हैके नरकान् एकविंशतिं गणयन्ति अथ तांस्ते राजन् नामरूपलक्षणतः अनुक्रमिष्यामः। तामिस्रः अन्धतामिस्रः रौरवः महारौरवः कुम्भीपाकः कालसूत्रम् असिपत्रवनं सूकरमुखम् अन्धकूपः कृमिभोजनः संदंशः तप्तसूर्मिः वज्रकण्टकशाल्मली वैतरणी पूयोदः प्राणरोधः विशसनं लालाभक्षः सारमेयादनम् अवीचिरयः पानमिति। किञ्चक्षारकर्दमः रक्षो गणभोजनः शूलप्रोतः दन्तशूकः अवटनिरोधनः पर्यावर्तनः सूचीमुखमिति। अष्टाविंशतिर्नरकाः विविधयातना भूमयः। यस्तु तत्र परवित्त अपत्यकळत्रादीनि अपहरति स हि कालपाशबद्धः यमपुरुषैः अतिभयानकैः तामिस्रे नरके बलात् निपात्यते। अनशन अनुदपान दण्डताडन
సంతర్జనాదిభిః యాతనాభిః యాత్యమానః జంతుః యత్ర కష్మలమాసాదిత ఏకదైవ మూర్ఛాముపయాతి తామిస్రప్రాయే ఏవమేవ అంధతామిశ్రే యస్తు వంచయిత్వా పురుషం దారాదీన్ ఉపయుంక్తే యత్ర శరీరీ నిపాత్యమానః యాతనాస్థో వేదనయా నష్టమృతిః నష్టదృష్టిశ్చ భవతి యథా వనస్పతిః వృశ్చ్యమానమూలః తస్మాత్ అంధతామిశ్రం తముపదిశంతి యస్త్విహ వా ఏతత్ అహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుంబమేవ అనుదినం ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి ఏత్విహ యథైవామునా విహింసితాః జంతవః పరత్రయమయాతనాయాం ఉపగతం తయేవ రురవో భూత్వా తథా తమేవ విహింసంతి తస్మాత్ రౌరవమితి ఆహు రురురితి సర్పాత్ అతిక్రూరసత్వస్య అపదేశః ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదానామ రురవస్తం క్రవ్యేణ ఘాతయంతి యః కేవలం దేహం భరః యస్త్విహ వా ఉగ్రః పశూన్ పక్షిణో వా ప్రాణతః ఉపరంధయంతి తమపకరుణం పురుషాదైరపి విగర్హితం అముత్రయమానుచరాः కుంభీపాకే తప్తతైలే ఉపరంధయంతి యస్త్విహ పితృవిప్రబ్రహ్మధృక్ సకాలసూత్రసంజ్ఞకే నరకే అయుతయోజనపరిమండలే తామ్రమయే తప్తఖలే ఉపరి అధస్తాత్ అగ్న్యర్కాభ్యాం అతితప్యమానే అభినివేశితః క్షుత్పిపాసాభ్యాం చ దహ్యమాన అంతర్బహిఃశరీర ఆస్తే శేతే చేష్టతే అవతిష్ఠతి పరిధావతి చ యావంతి పశురోమాణి తావత్ వర్షసహస్రాణి యస్త్విహ వై నిజవేదపథాత్ అనాపది అపగతః పాఖండం చ ఉపగతః తమసి పత్రవనం ప్రవేశ్య కషయా ప్రహరంతి తత్ర హాసావితస్తతో ధావమానః ఉభయతో ధారైః తాళవనాసిపత్రైః ఛిద్యమాన సర్వాంగః హాహతోస్మీతి పరమయా వేదనయా మూర్ఛితః పదే పదే నిపతతి స్వధర్మః పాఖండానుగతం ఫలం భుంక్తే
यस्त्विह वै राजा राजपुरुषो वा अदण्ड्ये दण्डं प्रणयति ब्राह्मणे वा शरीरदण्डं स पापीयान्नरके अमुत्रसूकरमुखे निपतति तत्रातिबलैः विनिष्पिष्यमाणावयवः यतैवेहेक्षुखण्ड आर्तस्वरेण स्वनयन् क्वचिन्मूर्च्छितः कश्मलम् उपगतः यथैवेहा दृष्टदोषा उपरुद्धाः यस्त्विह वै भूतानाम् ईश्वरोपकल्पितवृत्तीनाम् अविविक्तपरौ यथानाम् स्वयं पुरुष उपकल्पितवृत्तिः विविक्तपरौ यथामाचरति स परत्रान्धकूपे तदभिद्रोहेण निपतति तत्र हासौतैः जन्तुभिः पशुमृगपक्षि सरीसृपैः मशकयूकामत्कुण मक्षिकादिभिः एके चाभिद्रुग्धास्तैः सर्वतः अभिद्रुह्यमानः तमसि विहितनिद्रानिर्वृतिः अलब्धावस्थानः परिक्रामति यथा कुशरीरे जीवः यस्त्विह वा असंविभज्य अश्नाति यत्किञ्चन उपनतम् अनिर्मितपञ्चयज्ञः वायससंस्तुतः स परत्र कृमिभोजने नरकाधमे निपतति तत्र शतसहस्रयोजने कृमिकुण्डे कृमिभूतः स्वयं कृमिभिरेव भक्ष्यमाणः कृमिभोजनः यावत् तत् अप्रत्ताप्रहुतादः अनिर्वेशमात्मानं यातयते यस्त्विह वै स्तेयेन बलाद्वा हिरण्यरत्नादीनि ब्राह्मणस्य वा अपहरति अन्यस्य वा अनापदी पुरुषस्तम् अमुत्रराजन् यमपुरुषाः अयस्मयैः अग्निपिण्डैः संदंशैः त्वचि निष्कुषन्ति यस्त्विह वा अगम्यां स्त्रियम् अगम्यं वा पुरुषं योषित् अभिगच्छति तौ अमुत्रकषया ताडयन्तः तिग्मया सूर्म्या लोहमय्या पुरुषम् आलिङ्गयन्ति स्त्रियं च पुरुषरूपया सूर्म्या यस्त्विह वै सर्वाभिगमः तम् अमुत्रनिरये वर्तमानं वज्रकण्टकशाल्मलीम् आरोप्य निष्कर्षन्ति एत्मिह वै राजन्या राजपुरुषा वा अपाखण्डा धर्मसेतून् भिन्दन्ति
ते सम्परेत्य वैतरण्यां निपतन्ति भिन्नमर्यादाः तस्यां निरय परिखाभूतायां नद्यां यादो गणैः इतस्ततो भक्ष्यमाणाः आत्मनान् वियुज्यमानाश्च असुभिः ऊह्यमानाः स्वाघेन कर्मपाकम् अनुस्मरन्तः विन्मूत्रपूयशोणित केशनखास्थिमेदः मांसवसावाहिन्याम् उपतप्यन्ते एत्विह वै वृषलीपतयः नष्टशौचाचारनियमाः त्यक्तलज्जाः पशुचर्यां चरन्ति ते चापि प्रेत्य पूयविन्मूत्र श्लेष्ममलापूर्णार्णवे निपतन्ति तदेवातिबीभत्सितम् अश्नन्ति एत्विह वैश्वगर्दभपतयः ब्राह्मणादयः मृगया विगाराः अतीर्थे च मृगान् निघ्नन्ति तानपि सम्परेतान् लक्ष्यभूतान् यमपुरुषाः इषुभिः विध्यन्ति एत्विह वै दाम्भिकाः दम्भयज्ञेषु पशून् विशसन्ति तानमुष्मिल्लोके वैशसे नरके पतितान् निरयपतयः यातयित्वा विशसन्ति यस्त्विह वै सवर्णां भार्यां द्विजोरेतः पाययति काममोहितः तं पापकृतम् अमुत्ररेतः कुल्यायां पातयित्वा रेतः सम्पाययन्ति एत्विह वै दस्यवः अग्निदागरदाग्रामान् सार्थान् वा विलुम्पन्ति राजानो राजभटा वा तांश्चापि परेत्ययमदूताः वज्रदंष्ट्राः श्वानः सप्तशतानि विंशतिश्च सरभसं खादन्ति यस्त्विह वा अनृतं वदति साक्ष्ये द्रव्यविनिमये दाने वा कथञ्चित् स वै प्रेत्य नरके अवीचिम् अत्यधः शिराः निरवकाशे योजनशतोच्छ्रायात् गिरिर्मूर्ध्नः सम्पात्यते यत्र जलमिव स्थलम् अश्मपृष्ठमवभासते तदवीचिमत्तिलशः विशीर्यमानशरीरः नम्रियमाणः पुनः आरोपितो निपतति यस्त्विह वै विप्रो राजन्यो वैश्यो वा सोमपीतः तत्कलत्रं वा सुरां व्रतस्थोऽपि वा
पिबति प्रमादतः तेषां निरयं नीतानाम् उरसि पदाक्रम्यास्ये वह्निना द्रवमाणं कार्ष्णायसं निषिञ्चन्ति अथ च यस्मिह वा आत्मसंभावनेना स्वयमधमः जन्मतपो विद्याचार वर्णाश्रमवतः वरीयसो न बहुमन्येत समृतक एव मृत्वाक्षारकर्दमे निरये अवाक्षिराः निपातितः दुरन्तायातना हि अश्नुते येत्विह वै पुरुषाः पुरुषमेधेन यजन्ते याश्च स्त्रियो नृपशून् खादन्ति तांश्च ते पशव इव निघताः यमसदने यातयन्तः रक्षोगणाः सौनिका इव स्वधितिना अवदाय असृक् पिबन्ति नृत्यन्ति च गायन्ति च हृष्यमानाः यथेह पुरुषादाः एत्विह वा अनागसः अरण्ये ग्रामे वा वैश्रम्भकैः उपसृतान् उपविश्रम्भय्य जिजीविषून् शूलसूत्रादिषु उपप्रोतान् क्रीडनकतया यातयन्ति तेऽपि च प्रेत्य यमयातनासु शूलादिषु प्रोतात्मनः क्षुत्रुभ्याञ्च अभिहताः कङ्कवटातिभिश्च इतस्ततः तिग्मतुण्डैः आहन्यमानाः आत्मशमलं स्मरन्ति एत्विह वै भूतानि उद्वेजयन्ति नराः उल्बणस्वभावाः यथा दन्तशूकास्ते अपि प्रेत्य नरके दन्तशूकाख्ये निपतन्ति यत्र नृपदन्तशूकाः पञ्चमुखाः सप्तमुखाः उपसृत्य ग्रसन्ति यथा बिलेशयान् एत्विह वा अन्धावट कुसूलगुहादिषु भूतानि निरुन्धन्ति तथा मुत्रतेष्वेव उपवेश्य सगरेण वह्निना धूमेन निरुन्धन्ति यस्त्विह वा अतिथीन् अभ्यागतान् वा गृहपतिः असकृत् उपगतमन्युः दिधक्षुरिव पापेन चक्षुषा निरीक्षते तस्य चापि निरये पापदृष्टेः अक्षिणी वज्रतुण्डाः गृध्राः कङ्ककाकवटादयः प्रसह्य उरुबलात् उत्पाटयन्ति यस्त्विह वा आढ्याभिमतिः अहं कृतिः तिर्यक्
प्रेक्षणः सर्वतः अभिविशङ्की अर्थव्ययनाशचिन्तया परिशुष्यमान हृदयवदनः निर्वृतिमनवगतः ग्रह इव अर्थम् अभिरक्षति स चापि प्रेत्य तदुत्पादन उत्कर्षण संरक्षण शमलग्रहः सूचीमुखे नरके निपतति यत्र वित्तग्रहं पापपुरुषं धर्मराजपुरुषाः वायका इव सर्वतोऽङ्गेषु सूत्रैः परिवयन्ति एवं विधानरकाः यमालये सन्ति शतशः सहस्रशः तेषु सर्वेषु च सर्व एव अधर्मवर्तिनः ये केचिदिगोचिता अनुदिताश्च अवनिपते पर्यायेण विशन्ति तथैव धर्मानुवर्तिन इतरत्र इह तु पुनर्भवेत उभयशेषाभ्यां निविशन्ति निवृत्तिलक्षणमार्ग आदावेवं व्याख्यातः एतावानेव अण्डकोशः यश्चतुर्दशधा पुराणेषु विकल्पित उपगीयते यत्तद्भगवतः नारायणस्य साक्षान्महापुरुषस्य स्थविष्ठं रूपम् आत्ममायागुणमयम् अणुवर्णितम् आदृतः पठति शृणोति श्रावयति स उपगेयं भगवतः परमात्मनः अग्राह्यमपि श्रद्धा भक्तिविशुद्ध बुद्धिर्वेदा श्रुत्वा स्थूलं तथा सूक्ष्मं रूपं भगवतो यतिः स्थूले निर्जितमात्मानं शनैः सूक्ष्मं धिया नयेदिति भूद्वीपवर्ष सरित् अद्रिनभः समुद्र पातालदिङ्नरकभागन लोकसंस्था गीतामया तव नृपाद्भुतम् ईश्वरस्य स्थूलं वपुः सकलजीव निकायधाम। श्रीहरये नमः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे वैयासक्यामष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे नरकाणुवर्णनं नाम षड्विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।